ఎవరురా పన్ను అడగడానికి? సర్దార్ సర్వాయి పాపన్న పరాయి పాలనలో మొట్టమొదలుగా మహమ్మదీయులను ఎదిరించినటువంటి తెలంగాణ పోరుబిడ్డ సర్దార్ సర్వాయి పాపన్న. సర్వాయి పాపన్న పరాయి పాలన భరించలేక, తన రైతులు పడుతున్నటువంటి ఆవేదన చూసి తట్టుకోలేక పాలకులపై తిరగబడ్డటువంటి ఒక ముద్దుబిడ్డ. ఆ ముద్దుబిడ్డ నా గౌడ జాతిలో జన్మించి కళ్ళు వీసేటటువంటి ఒక చిన్న కత్తితో గోల్కొండ రాజ్యాన్ని ఏలినటువంటి వాడు. అలాంటి పోరుబిడ్డ సర్దార్ సర్వాయి పాపన్న, నా గౌడ బిడ్డ, నా ఆత్మీయుడు, నా బంధువు. వారి రక్తం ఈ తెలంగాణ గడ్డ మీద దళిత బిడ్డలతో పాటు తెలంగాణ గౌడ బిడ్డల రక్తంలో సలసల కాగుతున్న సంగతిని మేము మర్చిపోలేము. ఆ విప్లవ గీతాలే, ఆయన పోరాటమే మా తెలంగాణ పోరాటానికి నాంది పలికింది. తెలంగాణ బిడ్డలను పోరు బాట వైపు నడిపించిందని చెప్పడానికి వెనుకాడటం లేదు మేము. అలాంటి సర్దార్ సర్వాయి పాపన్న సజీవంగా ఉంచడం కోసం ఈరోజు వెంకట్ గౌడ్ గారు వారి దర్శకత్వంలో ఈ చక్కగా కథా చిత్రాన్ని రూపొందించి రామకృష్ణ గౌడ్ చేతుల మీదుగా ఈరోజు ప్రజల ముందుకు తీసుకురావడానికి నేను ఎంతైనా గర్వపడుతూ, గౌడ బిడ్డల తరఫున, దళిత బిడ్డల తరఫున, తెలంగాణ పోరు బిడ్డల తరఫున వారికి నేను ప్రత్యేకమైనటువంటి విప్లవ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇంత చక్కటి సినిమాను రిలీజ్ చేయడానికి వారు కృషి చేశారు. ఇది మేము ఎప్పటి నుంచో కలలు గంటున్నటువంటి చిత్రం. చాలా మంది ప్రయత్నం చేశారు, దీనికోసం అనేక రకాలుగా ప్రయత్నం చేశారు. కానీ కొందరి ఆర్థిక పరిస్థితి వల్ల, కొందరి సహకారం లేకపోవడం వలన, రకరకాల కారణాల వలన దీన్ని మేము చిత్రంగా రూపొందించలేకపోయాము. మొట్టమొదలు జయంత్ గౌడ్ గారు తన ప్రయత్నం చేశారు. ఆ సినిమాకు కూడా డైరెక్టర్ గారు పితాని రామకృష్ణ గౌడ్ గారు. టెక్నాలజీ లేకపోవడం, సినిమా హాళ్ళు అందుబాటులో లేకపోవడం, రకరకాల కారణాలతోటి ఆనాడు సినిమా ప్రజల్లోకి వెళ్ళలేకపోయింది. ఆ తదుపరి ఈరోజు వెంకట్ గౌడ్ గారు తీస్తున్నటువంటి ఈ చిత్రం నిజంగా అభినందించదగ్గది. నేను గౌడ బిడ్డగా, పాపన్న బంధువుగా, ఒక పోరు బిడ్డగా, తెలంగాణ పోరాటంలో పాల్గొన్నటువంటి ఒక మామూలు పౌరుడిగా నేను ఈ చిత్రాన్ని మనసారా అభినందిస్తా ఉన్నాను. ఈ చిత్రం చూస్తూ ఉంటే రక్తం సలసల కాగుతుంది, వెంట్రుకలు నిక్కబడుచుకుంటాయన్న విషయాన్ని మనం మర్చిపోవడానికి లేదు. అలాంటి కథా చిత్రం సర్దార్ సర్వాయి పాపన్న. జమీందారీ వ్యవస్థను, పెత్తందారి వ్యవస్థను వ్యతిరించినటువంటి మనగాడు. ఏక కంఠంతో బరిసను చేతబట్టి గోల్కొండ కిల మీద మొగలాయిల మీద దాడి చేసి జయించినటువంటి వాడు. 8 రాజులు, 8 వారాల రాజుగా చిత్రీకరించబడి ఆఖరు గోల్కొండ కోట ముందు యుద్ధంలో ఒకే ఒక్కడు మిగిలి తన కంఠాన్ని తను బల్లెం ద్వారా నరుకున్నటువంటి మనగాడు సర్దార్ సర్వాయి పాపన్న. అలాంటి చిత్రం రావటం అనేది చాలా ఆనందకరమైన విషయం. నేను మనసారా ఆ యూనిట్ సిబ్బందికి సహకరించినటువంటి పితాని రామకృష్ణ గౌడ్ గారిని నేను మనసారా అభినందిస్తూ, ఈరోజు ఇది ప్రజల్లోకి వెళ్ళే ముందు నిజంగా నన్ను కూడా జ్ఞాపకం పెట్టుకుని నా దగ్గరకు వచ్చినందుకు యూనిట్ మిత్రులందరికీ, కింద నుంచి టెక్నీషియన్లకు, ప్రొడ్యూసర్లకు, డైరెక్టర్లకు, ప్రతి ఒక్కరికి కూడా నేను మనసారా అభినందిస్తూ, తెలంగాణ గౌడ బిడ్డలారా, తెలంగాణ దళిత బిడ్డలారా, ఈ చిత్రం 21వ తేదీ నాటి చిత్రం మన ముందుకు రాబోతుంది. దయచేసి మన చిత్రాన్ని, మన వీరుణ్ణి, మన పోరాట యోధుణ్ణి ప్రత్యక్షంగా చూసుకొని ఆదరించవలసిందిగా మొత్తం తెలంగాణ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్కి జై. అందరికీ నమస్కారం. సర్దార్ సర్వాయి పాపన్న మాకు అన్ననే పెద్ద దిక్కు. ఈ అన్న అయితే ఎన్నో రోజుల నుంచి పాపన్న అంటేనే గతంలో మేము చూడలే, కానీ ఇప్పుడు మాకు సామాన్యనే పాపన్నలా కనబడుతున్నాడు. ప్రతి విషయంలో ఏదైనా పోరాడతాడు,
ఎలాంటి విషయానికైనా ముందుంటాడు. గౌడుల కోసం కానీ సామాన్య ప్రజల కోసం కానీ ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేసిండు. అన్న చేతుల మీదుగా ఇలా సర్దార్ పాపన్న ట్రైలర్ని రిలీజ్ చేయడం అనేది మాకు నిజంగా చాలా చాలా సంతోషం అన్న. మీరు టైం ఇచ్చి మాకు ఈ ట్రైలర్ను లాంచ్ చేయడం, అలాగే సాంగ్ లాంచ్ చేయడం, పోస్టర్ లాంచ్ చేయడం చాలా చాలా సంతోషం. వెంకటేష్ గారు దీన్ని చాలా పర్టికులర్గా బాగా చేయడానికి మంచి ఉద్దేశంతో చేసేదన్న. ఇది కూడా చాలా థియేటర్లలో 21న రిలీజ్ చేస్తాం. మీ ఆశీస్సులు మాకు ఉండాలి. తప్పకుండా ఈ సినిమా డెఫినెట్గా విజయం సాధిస్తున్న నమ్మకం ఉన్నది అన్న. మీరు చెప్పినట్టు మంచి పాటలు ఉంటాయి. మన పాపన్న పోరాటం కళ్ళ కట్టినట్టు ఉంటుంది అన్న. తప్పకుండా మీరు రావాలి, చూడాలి, దీవించాలి. థ్యాంక్ యూ. నమస్తే. అక్రమంగా సంపాదించిన సంపదను పాపన్న స్వాధీనం చేసుకుని పేద ప్రజలకు పంచాడు. దాంతో ప్రజల్లో పాపన్నకి మంచి పేరు వచ్చింది. స్వతంత్ర సమరయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న 376 జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని ఈరోజు స్వామిగౌడ్ అన్నగారి దగ్గర, అలాగే రామకృష్ణ గారు, సత్యన్న గారు సమక్షంలో ఈ సర్దార్ సర్వాయి పాపన్న సినిమా నుంచి ఒక పాట రిలీజ్ చేయడం జరిగింది. ఈ చిత్రం ఒక చారిత్రక ఘట్టం. సర్దార్ సర్వాయి పాపన్న ఆయన ఒక చరిత్రను తీసుకొని అందులో ముఖ్యమైన ఘట్టాలు తీసుకొని ఈ చిత్రం నిర్మాణం చేయడం జరిగింది. బీజీ మూవీ మేకర్ బ్యానర్పై ఆగస్టు 21న ఈ సినిమా వెండితెరపై రిలీజ్ కాబోతుంది. ప్రేక్షక మహాశయులందరూ ఈ సినిమా చూసి మా యొక్క ఈ పాపన్న చరిత్రను రాబోయే తరాలకు అందించాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. వాన పన్ను అడగదు, నేల పన్ను అడగదు, పంట పన్ను అడగదు, మరి మా చెమట మీద నువ్వెందుకు అడుగుతావు? నారు మాది